ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 29వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మనం గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెలను, మరొక ఫిబ్రవరి నెలను దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఫిబ్రవరి నెల మొట్టమొదటి దినమున దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంతమంది యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఇంకా మనకు 10 రోజులు మాత్రమే టైం ఉంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలకి ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఈరోజు ఈ యొక్క నెలలో ఈ యొక్క మొట్టమొదటి దినముననే దేవుడు ఈరోజు మనందరితో గొప్ప విధంగా మాట్లాడబోతున్నాడు, గొప్ప రీతిలో. చూద్దాం, వాక్యం చదువుకుందాం. చూడండి, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో, దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరు? హిజ్కియా కదండి. హిజ్కియా ప్రార్థిస్తున్నప్పుడు అయితే యెషయా ప్రవక్తకి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై ఏమంటాడు అని అంటే, చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన రోజులలో, గడిచిన నెలలలో, గడిచిన సంవత్సరంలో నీవు దేని విషయంలో అయితే ప్రార్థించినావో, నువ్వు దేని విషయంలో ప్రార్థించినావేమో. చూడండి, హిజ్కియా తన జీవితంలో తనకి ఏ సమస్య ఎదురైనా, దేశం మీదకి ఏ ఉపద్రవం ఎదురైనా, ఏ ప్రమాదం ఎదురైనా, ఏ సైన్యము ఆ యొక్క దేశాన్ని ముట్టడి చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్గా హిజ్కియాకి ఉండేటటువంటి ఒకే ఒక ఆయుధాన్ని ఏం వాడినాడు అని అంటే అది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అష్షూరు రాజు ఆ యొక్క దేశం మీదకి ఆ యొక్క యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా మొట్టమొదటిగా చేసిన పని ఏంటిదనంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మరణకరమైన రోగము హిజ్కియాకి వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన పని ఏంటిదనంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే హిజ్కియా ప్రతి విషయంలో ఆయనకు ఏదైనా సమస్య ఎదురైనప్పటికీ, ఆయనకు ఆ వ్యాధి కలిగినప్పటికీ కూడా హిజ్కియా మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వ్యక్తి ఎవరు? హిజ్కియా. చూడండి, అదేవిధంగా ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు యెషయా ప్రవక్తకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమంటదంటే, హిజ్కియాతో నువ్వు ఈ విధంగా వెళ్ళి చెప్పుము, హిజ్కియాతో నువ్వు ఈ విధంగా నువ్వు వెళ్ళి చెప్పు. ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరంలో నీకు నేను ఆయుష్ను పెంచబోతున్నాను. ఇదిగో నీ ఆయుష్ను నేను పొడిగించబోతున్నాను అని అంటాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థించడం నేర్చుకుంటున్నట్లయితే, ఇదిగో గడిచిన నెల, గడిచిన సంవత్సరం నువ్వు ఏ విషయాలను బట్టి నువ్వు ప్రార్థించినావో, ఈరోజు ఆయన నీతో అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాటను? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మాటను దేవుడు మీ జీవితాలలో, ఇది జరిగించబోతున్నాడు. ఈ మాటను మీ లైఫ్లో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు మీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇది వరకు నువ్వు చేసిన ప్రార్థన ఏమాత్రం కూడా వృధా కాలేదు. ఇదిగో నీ ప్రార్థనకు దేవుడు సమాధానమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థనకు దేవుడు ఏ విధంగా అయితే జవాబును అనుగ్రహించి ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అయితే జవాబును అనుగ్రహించున్నాడు, అదే హిజ్కియాతో అంటున్న దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇన్ని రోజులు ఏ విషయాలను బట్టి నువ్వు కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినావో, ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు కన్నీరు కార్చుట నేను చూచి ఉన్నాను, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. ఏం భయపడకండి, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి. మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుని మీద ప్రతి విషయంలో మీరు దేవుని మీద మీరు ఆనుకొనడం ప్రారంభించండి. నీకు ఏ సమస్య, ఏ వ్యతిరేకత, ఏ ఇబ్బంది అయినా నువ్వు మొట్టమొదటిగా దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, నువ్వు దేవునితో గడుపుతున్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా ప్రతి సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకుంటున్న ప్రతి సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఈరోజు ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, ఈరోజు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన అంగీకరించడమే కాదు, కానీ నీ యొక్క సమస్యకి దేవుడు గొప్ప జవాబును అనుగ్రహించబోతున్నాడు నీ లైఫ్లో. నీ యొక్క అనారోగ్య సమస్యతో నువ్వు బాధపడుతున్నట్లయితే, దేవుడు నీ యొక్క గొప్ప అనారోగ్య సమస్యను నీ యొక్క లైఫ్లో నుంచి దేవుడు ఈరోజు తొలగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు, ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో గడిచిన సంవత్సరంలో, గడిచిన నెలలో నువ్వు కార్చిన కన్నీరు ఏమాత్రం కూడా వృధా కాలేదు, ఏమాత్రం కూడా వృధా కాలేదు. దేవుడు నీ పక్షమున ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎంతమంది ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారని. ఇంకా మనకి సమయం అస్సలు లేదు, ఇంకా పోస్టర్స్ వేయడం కూడా ప్రారంభించబడ్డాయి కదండి. కనుక మీరు కూడా ఆ యొక్క మీటింగ్లో మీరు కూడా పాల్గొనండి. ఆ యొక్క 2 రోజుల సభలలో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగించబోతున్నాడు. ఏ ఇబ్బందులతో, ఏ అవసరతతో, ఏ కన్నీటితో నువ్వు ఆ సభలలో నువ్వు పాల్గొంటున్నావో, దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి ఆయన సమాధానం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా మనకు 10 రోజులు మాత్రమే టైం ఉంది. సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభ ప్రారంభించబడబోతుంది. స్థలం ఇక్కడ రాయకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకే ఆ యొక్క 2 రోజుల సభలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వండి. సాయంత్రం 5 గంటలకే కనుక మీరు ఎవ్వరు కూడా టైహాన్ని వృధా చేయకండి, అందరూ కూడా సమయానికి రండి. అందరం మన దేవుడు మన ముందు గొప్ప కార్యంలో నుంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేని విషయంలో భయపడకు, ఆయన నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో నాయన ఇదిగో నాయన గడిచిన జనవరి మాసం అంతా కూడా నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు. మరొక నూతన నెలను నాయన ఇక ఫిబ్రవరి నెలను నాయన మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఇదిగో నాయన గడిచిన నెలలలో, గడిచిన దినాలలో నాయన బిడ్డలు ఏ విషయం అయితే ప్రార్థించినారో నాయన నీ సన్నిధిలో, ఏ విషయం అయితే ఇదిగో నాయన కన్నీరు కార్చినారో, ఇదిగో నాయన ఈ రోజు నువ్వు అంటున్నావు మరందరితో ఇదిగో నాయన నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని తండ్రి. అదిగో నాయన ప్రతి ప్రార్థనకి ఇదిగో నాయన జవాబు నాయన మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన గొప్ప కార్యములు, ఇంకా మరి గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి. ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలకి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. దేవుడు అనేక కార్యాలను దేవుడు ఆ రోజు జరిగించబోతున్నాడు. ఆ 2 రోజుల సభలు కూడా ప్రతి ఇయర్ మనము ఒక్కరోజే ముగింపు సభ మనం పెట్టేవాళ్ళం, కానీ ఇయర్లో దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన 2 రోజులు సభలో ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రేరేపించిన దేవుడు ఆ విధమైన అవకాశం అనుగ్రహించినాడు. ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.